తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆశీష్ ఆచార్య గురువు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. కృష్ణయ్య తన భక్తులకు ఎన్నో కష్టాలు కూడా ఇస్తారు. అంటే ఆయన ఆశ్రయిస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే ఎటువంటిదైనా సుఖంగానే మారిపోతుంది, ఇంక అంతకన్నా ఏం అవసరం లేదంటారు. కానీ కృష్ణయ్య తన భక్తులకు కష్టాన్ని కూడా ఇస్తారని విన్నాము. కానీ ఆ కష్టంలో ఆయన తోడుంటారని కూడా విన్నాము. అంటే ఏ భక్తుడి జీవితంలో ఇది నిజమైంది? ఎవరిని ఉదాహరణగా చెప్పొచ్చు అంటే ఏం చెప్తారు? ఒక్కరు కాదమ్మా, అనేక మంది భక్తులు, లేదా ప్రతి భక్తుడు అని చెప్పుకోవచ్చు. అంతేనా? ఆయనని శరణాగతి పొందిన ప్రతి ఒక్క భక్తుడికి ఆయన ఏదో ఒక రూపంలో ఆయన ఖచ్చితంగా ఆశ్రయాన్ని ఇస్తాడు. అది పరీక్షించడానికి, ఆ పరీక్ష అనేది కూడాను ఆ భక్తుడి మీద అతను నిజంగా నా మీద అంత భక్తి ఉన్నదా అనే విషయం మీద కాదు. అతని భక్తి ఎలాంటిదని అందరికీ చాటి చెప్పడానికని కావాలని పరమాత్మ పరీక్ష రూపంలో కష్టపెడతారు. అంటే దేవుణ్ణి పట్టుకున్నా కూడా కష్టాలు వస్తున్నాయండి, ఆయన పాదాలు పట్టుకున్నా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఉదాహరణ మరి ఎంతో మందిని చూడొచ్చు. అయితే ప్రధానంగా ఇప్పుడు దగ్గరలో మనకి పురంధరదాసుల వారి ఆరాధన పుష్యమాసం అమావాస్య వస్తుంది కాబట్టి ఆయన కథలో నుంచే, ఆయన చరిత్రలో నుంచి చిన్న కథని మనం మాట్లాడుకుందాము. కాబట్టి పురంధరదాసుల వారు మనం గమనిస్తే సంగీత పితామహుడు అని అంటారు ఆయన. కర్ణాటక సంగీత పితామహుడు. కాబట్టి ఆయన యొక్క చరిత్రలో, ఆయన ఒక సంఘటనలో ఎలాగంటే ప్రతి సంవత్సరము 2 సంవత్సరాలకు ఒకసారి ఆయన తిరుమల దర్శనానికి వెళ్ళేవారు. వారు అలాగే అన్నమాచార్యులు వారు సమకాలీనులు, ఒకే కాలానికి సంబంధించిన వాళ్ళు. అయితే ఒకసారి వీరు తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు అన్నమాచార్యుల వారికి తెలుస్తుంది పురంధరదాసుల వారు వస్తున్నారు. పురంధరదాసుల వారు రావడం ఎలాగంటే ఆయన ఆనందంగా స్వామిని సంకీర్తన చేస్తూ, ఆ ఆనందంలో తన్మయత్వంలో ఆయన నాట్యం చేస్తూ వస్తారు. ఆయన అలా వస్తూ ఉంటే విఠలుడు నాట్యం చేస్తూ వస్తున్నారా అనే భావంతో ఈయన కంటికి కనిపిస్తుంది అన్నమాచార్యుల వారికి. అలాగే ఈయన వస్తుంటేనేమో ఈయన చుట్టూరా, అన్నమాచార్యుల వారి చుట్టూరా వచ్చేటువంటి వేద పండితులు, అలాగే ఆ గర్భగుడి నుంచి అనేక మంది భక్తులు రావడం చూసి నిజంగా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా సంపూర్ణ పరివార సమేతంగా వస్తున్నారా అని ఈయన కంటికి కనిపిస్తుంది. అంటే భక్తుల భక్తుల హృదయాలలో ఉండేటువంటి స్వామి ప్రత్యక్షంగా ఆ విధంగా స్వరూపంలో కనిపిస్తూ ఉంటారు. ఎవరు ఏ విధంగా ఆరాధిస్తూ ఉంటారో ఆ విధంగానే స్వామి కనిపిస్తారు, ఆ భక్తుడి యొక్క స్వరూపంలోనే ఉంటారు అనేదానికి ఇది ఒక నిదర్శనం. అయితే అలా ఉన్నప్పుడు ఒక సందర్భంలో అన్నమాచార్యుల వారిని కలిసినప్పుడు ఇద్దరు తన్మయత్వంలో వెళ్ళి ఇద్దరికిద్దరు వెళ్ళి ఆ స్వామివారి శరణు వేరి ఆయన ఇద్దరూ కలిసి ఒకే రాగంతో ఒకే సంకీర్తన పాడతారు. మనం చాలా వరకు ఈ సంకీర్తన వినే ఉంటాం. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో. అది పురంధరదాసుల వారి సంకీర్తనను ఉంది, అన్నమాచార్యుల సంకీర్తన ఉంది. ఎందుకంటే ఇద్దరు కలిసి పాడినటువంటి ఏకకాలం. అంటే ఇద్దరి మనసు ఒకటే, పరమాత్ముడి యొక్క చరణాలే ఇద్దరు, అందుకే కలిసి ఆ సంకీర్తన పాడారు. చాలా ఆనందపడ్డారు. అయితే ఎప్పుడు మా పురంధరదాసుల వారు ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అన్న సంతర్పణ వాళ్ళు భిక్షకు వెళ్ళేవారనమాట. ఎక్కడ వెళ్ళాలన్నా ఆయన జోల పట్టుకొని భిక్షకు వెళ్ళేవారు. ఒక క్షేత్రంలో ఉండేవారు కాదు. ఏ క్షేత్రానికి వెళ్తారో అప్పటిదాకా సేకరించిన భిక్ష అంతా, ఆ బియ్యము ధాన్యాలు అన్ని తీసుకుని వండి అందరికీ అన్న సంతర్పణ చేసేవారు. వారి కోసం దాచిపెట్టుకోవడము తీసిపెట్టుకోవడము ఉండేది కాదు. అంతకుముందు ఈ దాస పదవి తీసుకోవడానికి ముందు ఆయనంత పిసినారు ఉండేవారు కాదు. అది ఇంకా పెద్ద చరిత్ర అది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు అలా అన్న సంతర్పణానికి వచ్చినప్పుడు ఈరోజు భగవత్ ప్రసాదానికి మీరు దయచేసి రావాలి అని అందరినీ పిలుస్తారు. ఒక ఆశ్రమం కుటీరం లాగా తీసుకొని అక్కడ ఈ అన్న సంతర్పణ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఆయనకు ఒక శిష్యుడు ఉండేవారు, అప్పన్న అని. అయితే ఆ శిష్యుడికి ఒక పని చెప్పారనమాట, అందరికీ నెయ్యి వడ్డించాలి అని. సరే అనేసి వచ్చేవాడు. అయితే నెయ్యి అనేది చాలా ప్రధానము. నేను బ్రాహ్మణుల యొక్క భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా అభిగారం చేయాలి. ఆ నెయ్యి వేసిన తర్వాతనే
పరిషేకం చేసి ఆ నెయ్యితో పెట్టినటువంటి అన్నాన్ని 2 ముద్దలు బయట పెట్టి ఆ తర్వాతనే 5 ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన స్వాహాకారాలతో ముందుగా అన్నాన్ని స్వీకరించాలి. ఆ తర్వాతనే భోజనం చేయాలి. అన్నిటికంటే ముందు అసలు ఏదైనా వడ్డించాలంటే ఆ ఆకు శుద్ధి అవ్వడానికి ఒక చుక్క నెయ్యి వేయాలి. ఇలా కూడా ఉంది శాస్త్రం ముందుగా. కాబట్టి ఆ నెయ్యి వేయాలంటే ఎక్కడికి వెళ్ళావయ్యా అప్పన్న అనేసి ఈయన అరుస్తున్నారు. కాసేపటికి అప్పన్న అనేటువంటి ఆ అబ్బాయి వస్తారు. అందరికీ నెయ్యి వడ్డిస్తారు. ఆ తర్వాత అందరికీ భోజనాలు అన్ని వంటకాలన్నీ వేస్తారు. అందరూ అడిగి నెయ్యి వేయించుకుంటూ ఉన్నారు. ఏమి వేసావయ్యా, ఇంత రుచిగా ఉంది, ఇన్ని ఆహారాల కంటే నెయ్యి ఇంత రుచిగా ఉంది, వేస్తుండు చాలా కమ్మగా ఉంది, నెయ్యి వేయించుకుని తింటున్నారు. పురంధరదాసుల వారు కూడా ఆశ్చర్యంగా ఉంది, అంత రుచిగా ఏముంది ఇక్కడ విశేషంగా నెయ్యిలో. సరే అనేసి ఆ తర్వాత లోపల వంటగదికి వెళ్తే అక్కడ ఈ అప్పన్నకి ఒక స్తంభానికి వేసి కట్టేసి ఉంటారు. ఆ నెయ్యి గిన్నె కింద పడి ఉంటుంది. ఇదేంట్రా ఇక్కడ ఎవరు కట్టేశారు? గురువుగారు క్షమించండి, నన్ను ఒకరు ఫలానా వారు ఎవరో వచ్చి కట్టేశారు, మీరు పిలుస్తూ ఉన్నారు, నేను వచ్చి నెయ్యి వడ్డించలేకపోయాను. మరి నెయ్యి వడ్డించింది ఎవరు? సాక్షాత్తు కృష్ణయ్యే, అందుకే అంత రుచిగా ఉంది. ఆ తర్వాత అదే రోజు రాత్రికి వారు నిద్రిస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళలో కాలకృత్యాలకి వాళ్ళు బయటికి వెళ్తారు పురంధరదాసుల వారు. మళ్ళీ లోపలికి రావాలంటే కాలు కడుక్కొని రావాలి. మళ్ళీ ఇదే శిష్యున్నే పిలుస్తారు, అప్పన్నా నీళ్ళు తీసుకురా. కాసేపు అయ్యింది, ఎంతసేపు అయినా రావట్లేదు. సరే ఇంకా మరీ గట్టిగా అరిస్తారనమాట. అరిచినప్పుడు వెంటనే చెంబు నిండా నీళ్ళు తీసుకొని వస్తారు. కాళ్ళు కడిగేసుకొని ఇక నోరు పుక్కలించుకోవాలనేసి ఆ నీళ్ళు కాస్త నోట్లో వేసుకుంటే పచ్చకర్పూరము, కస్తూరి, అన్ని గోరోచనం అన్ని ఉండేటువంటి సుగంధ ద్రవ్యాలు ఉంది అందులో. నీళ్ళు తీసుకురమ్మంటే దేవుడు తీర్థం తీసుకుని వస్తావా అనేసి ఆ చెంబును తీసుకుని అట్లనే ఆయన నెత్తి మీద వేస్తారు. వేసి తిట్టేసి పంపించేస్తారు. కాసేపు అయ్యాక అనిపిస్తుంది, అయ్యో పాపం శిష్యుణ్ణి అలా చెంబుతో కొట్టుండకూడదు అరే అని అనిపించి, అప్పన్నా క్షమించరా, ఏమనుకోవద్దురా, క్షమించని అడగలేదు, శిష్యుల్ని అలా అనకూడదు కాబట్టి ఏమనుకోవద్దురా, ఏదో కోపంలో మంచి నిద్రలో ఉన్నారు, గురువుగారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇతనికి అర్థం కాదు. అక్కడ తిరుమలలో ప్రధాన మూలమూర్తి శ్రీనివాసుడికి ఇక్కడ బొప్పి కట్టిందా గోవిందా, నీకు ఆగు ఇప్పుడు కాదు ఇంకోసారి చెప్తాను నీ పని అనేసి అని తర్వాత అర్థమవుతుంది, ఓహో నువ్వు రాలేదా. కొంతకాలం అయిన తర్వాత ఆయన పంఢరీపురానికి వెళతారు. వెళ్ళినప్పుడు స్వామి దర్శనం చేసుకొని మరలా అన్ని చోట్ల ఆయన నగర సంకీర్తన చేసుకుంటూ తిరుగుతూ ఉండగా ఒకానొక సందర్భంలో ఆయన ఒక వేశ్య ఇంటి మీద నుంచిగా వెళ్తూ ఉంటారు. ఆ వేశ్య చాలా అత్యంత భక్తురాలు పాండురంగుడికి. ఆవిడికి మనసు లోపల ఒక ఆశ, పురంధరదాసుల వారు ఒక్కసారైనా నా ఇంటి లోపలికి వచ్చి నాకు ఏదైనా హితబోధ చెప్పి ఏదైనా ఒక ఉపదేశం చేసి ఒక సంకీర్తన అయినా కానీ నాకు నేర్పించి అనుగ్రహిస్తే ఆశీర్వదిస్తే వాళ్ళ పాదాలు ఒకసారి కడగాలి. ఆవిడకి చాలా మంచి భక్తి. కానీ అలాంటి వారి ఇంటికి వెళ్ళడానికి కొద్దిగా సమాజం ఒప్పుకోదు. అంతే కదా. వారు తన్మయత్వంలో వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు, కానీ ఆయన రూపంలో ఈ విఠలుడే వస్తారు. వచ్చి ఆవిడకి అనుగ్రహిస్తారు. ఆ వేశ్య స్త్రీకి పాండురంగుడి యొక్క కంకణాన్ని ఇస్తారు, చేతి కంకణాన్ని, బంగారు కంకణాన్ని ఇస్తారు. మరుసటి రోజు చూస్తే ఆ పాండురంగుడి యొక్క కంకణం ఉండదు, గర్భగుడిలో మూల విరాటికి ఉండదు. ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అని అందరూ వెతుకుతూ ఉంటారు. ఆఖరికి ఆ స్త్రీ ఆ రోజు దర్శనానికి వస్తుంది, ఆవిడ చేతికి కంకణం ఉంటుంది. ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని అంటే పురంధరదాసుల వారు ఇచ్చారు అని అంటుంది. అయితే ఎవరో ఇంతకు ముందు కూడాను ఆ పురంధరదాసుల వారు వెళ్ళింది గమనిస్తారు, అవును పురంధరదాసుల వారు వెళ్ళారు, అయితే ఆయనని తీసుకురండి, ఈ స్తంభానికి కట్టేయండి అనేసి స్తంభానికి కట్టేసి కొరడాలతో కొడతారు. చాలా బాధ అనుభవిస్తారు. వారికి ఆ సమయంలో అర్థమవుతుంది, ఓహో ఆ రోజు నేను పెట్టిన ఒక దెబ్బకి ఈరోజు నాకు
ఇలా. సరిపోయింది గోవిందా. స్వామి అనేసి ముళ్ళెక్కే ముళ్ళు తీరితో అనేసి ఒక సంకీర్తన పాడతారు. ఆ రోజు పెట్టిన దెబ్బకి ఈ రోజు తీరిపోయింది అంటూ ఆయన దానికి ఆనందిస్తారు. ఇంకా నీకు పెట్టాను కదయ్యా బాధ, నీకు ఒక్కడికి పెట్టడము అంటే సమస్త సృష్టికి పెట్టడము, అలాంటిది అంతమందికి నేను బాధ పెట్టినట్టు అయ్యింది కదా, కాబట్టి నాకు సరైన జరగాల్సిందే జరిగింది అనేసి ఆయన సంకీర్తన పాడుతూ ఉంటే, ఇప్పుడు పాండురంగుడు అదృశ్య రూపంలో ఈయనను వచ్చి ఆలింగనం చేసుకుంటారు పురంధరదాసుల వారిని. ఉన్నటువంటి బంధనాలన్నీ విముక్తి అవుతుంది. పాండురంగుడి యొక్క ఆ స్వామి యొక్క వాక్యం వినిపిస్తుంది, చేసిన లీల అంతా నాదే, పురంధరదాసుల వారి తప్పేమీ లేదు. ఇప్పటికీ మనము పండరీపురానికి వెళితే ఆ స్వామి యొక్క ఆలయంలో ఒక స్తంభానికి వెండి తొడుగు వేసి ఉంటారు. అందరూ వెళ్ళి ఆలింగనం చేసుకోవాలి అనేసి ఇప్పటికీ ఉంది, ఆ నియమం ఉంది. పండరీపురానికి వెళ్తే మనం కూడా ఎక్కడ వారిని కట్టేశారు, ఏ స్తంభాన్ని కట్టేశారు, స్వామి ఆలింగనం చేసుకున్నది కదా, అందుకోసమని మనం కూడా ఇప్పటికీ మనం వెళ్ళి ఆ స్తంభానికి ఆలింగనం చేసుకోవచ్చు. అదృష్టవంతులు. కష్టాన్ని ఇస్తారు, తానే సేవ చేస్తారు, తానే అనుగ్రహిస్తారు కూడా. ఎప్పుడు భక్తులతోడై ఉంటారు. అంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది, ఏదో ఒక ప్రతి ఒక్కరి జీవితం, మీ జీవితంలో ఉంటుంది, మా జీవితంలో ఉంటుంది. మనం గ్రహించలేమంతే, మనకు తోడు ఉండట్లేదే అనేసి మనం బాధపడతాము. అంటే మాకే ఈ కష్టాలు ఎందుకు, బాధలు ఎందుకు, ఎంత పూజ చేసిన దేవుడు కనికరం లేదే అని దైవాన్నే నిందించే స్థాయికి వెళ్ళిపోతాం. కానీ ఇంత తట్టుకునే శక్తి ఉందంటే అది ఆయన ఇచ్చింది, ఇలా నిలబడగలిగాము అని అంటే. ఇంకొక మాట కూడా అంటారు, మనం తట్టుకునేంత కష్టాన్నే ఇస్తాడు దేవుడైనా కూడా, ఆయన ఎంత జాలి మనకు. తట్టుకోలేము అని మనం అనుకుంటాము, మనం తట్టుకోలేకపోతున్నామా వెంటనే అతనే వచ్చి చేపెడతాడు. మన శక్తి ఎంతో మనం చూపిస్తాడు, మనం ఎంతవరకు మనకు దెబ్బ తగలకుండా ఆయనే చేయబెడతారు. కానీ మనకి తగిలినట్టుగా కనిపిస్తుంది, కానీ తగలదు. చాలా వారి జీవితం నుంచి ఇలా నేర్చుకోవచ్చు, పురంధరదాస్ వారి జీవితం. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.